Hi guys and welcome to an all new episode of Ashtrixx. So ee roju Ashtrixx lo nenu meeku oka manchi home remedy చూపించబోతున్నాను for a very common problem. అది చాలా మందికి జరుగుతూ ఉంటుందండి. That is cracked heels. మన కాల్ డ్రై అయిపోయి పగిలిపోతుంది కదండి. దానికి ఒక చిన్న హోమ్ రెమెడీ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఎందుకు జరుగుతుంది, దానికి కాజెస్ ఏంటి ఒకసారి అనుకుందాం. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్కసారి విటమిన్ B3 డెఫిషియన్సీ ఉంటే కూడా అలా అవుతుంది. తర్వాత వింటర్ సీజన్, డీహైడ్రేషన్ ఎక్కువ అంటే మీరు ఇనఫ్ వాటర్ తాగకపోతే కూడా అలా అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఫీట్ కేర్ చేయకుండా, మాయిశ్చరైజ్ చేయకుండా, మనము పెడిక్యూర్ అదంతా మంచిగా చేయకుండా, ఫీట్ని మెయింటైన్ చేయకపోతే అలా అవుతుందన్నమాట. ఇప్పుడు నేను మీకు చెప్పిన సొల్యూషన్ తర్వాత కూడా మీ కాలంతా రిపేర్ అయిన తర్వాత, హీల్ అయిన తర్వాత యూ హ్యావ్ టు టేక్ కేర్. ఆఫ్టర్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇందులో ఏదైనా రీజన్ వలన ఫస్ట్ ఆఫ్ ఆల్ విటమిన్ B3 డెఫిషియన్సీ అన్నాను కదా, అది రూల్ అవుట్ చేసేయండి. ఆ తర్వాత డ్రైనెస్ అదంతా ఉంటే నేను చెప్పిన రెమెడీ మీకు వర్కౌట్ అవుతుంది. ఓకే, నేను ఈ రెమెడీ చూపించే ముందు మీరు ఒక జాగ్రత్త తీసుకోవాలి. అదేంటంటే, సో మీరు పెడిక్యూర్ చేయకుండా ఇంట్లో కనుక కాలు సోక్ చేసి వాటర్లో, కావాలంటే అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. సో అది మీరు సోక్ చేసి స్క్రబ్ చేస్తున్నారు అనుకోండి, అది మీరు కనీసం ఒక 3-4 డేస్లో ఒక 2 టైమ్స్ అయినా చేయండి. 2 టైమ్స్ చేసిన తర్వాత ఎప్పుడైతే డెడ్ స్కిన్ సెల్స్ మొత్తం పోతుంది కాళ్ళలోంచి, అప్పుడు ఈ రెమెడీ యూజ్ చేయడం స్టార్ట్ చేయాలి మీరు. ఓకే గైస్, సో లెట్ మీ షో యూ ద రెమెడీ ఇన్ మై కిచెన్. వాజలిన్ అండ్ కొంచెం పాలమీగడ. సో ఇది ఏంటంటే జస్ట్ వాజలిన్తో పాలమీగడ మీరు మిక్స్ చేసి ఎవ్రీ నైట్ కాలుకి సరిపోయేంత మిక్స్ చేసుకొని రాయండి. ఇది మనం స్టోర్ చేయలేం కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఇది ఫ్రెష్గా మిక్స్ చేసి యూజ్ చేస్తూ ఉండాలి. ఇది ఓన్లీ నైట్ టైంలో వాడాలి. ఆ తర్వాత ఒక లూజ్ అండ్ కంఫర్టబుల్ పేర్ ఆఫ్ సాక్స్, కొంచెం థిక్గా ఉంటే బాగుంటుంది సాక్స్, అది మీరు వేసుకొని నిద్రపోండి. మార్నింగ్ మీరు చూస్తారు మెల్లిమెల్లిగా కొన్ని రోజుల్లోనే మీ కాళ్ళు సాఫ్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, క్రాక్స్ ఫిల్అప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది గ్రాడ్యువల్గా జరుగుతుందండి. ఇట్స్ అ ప్రాసెస్. సో పేషెంట్గా ఉండండి, రిజల్ట్స్ వచ్చే వరకు చేస్తూ ఉండండి. సో ఎప్పుడైతే ఈ ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత మీ కాలు మొత్తం హీల్ అయిపోయి అంత సాఫ్ట్ అయిపోతుంది, ఆ తర్వాత మళ్ళీ అలాగే వదిలేకండి. కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్ ఆల్ ద టైమ్. మంచినీళ్ళు అట్లీస్ట్ 3-4 లీటర్స్ ఇన్ అ డే తాగాలి. అది స్కిన్కి కూడా మంచిది, సిస్టమ్కి కూడా మంచిది, అండ్ క్రాక్డ్ హీల్స్కి కూడా మంచిది. ఓకే, అదొక విషయం. తర్వాత మాయిశ్చరైజ్ చేయడం మర్చిపోకండి. స్నానం చేసిన తర్వాత కంపల్సరీ మాయిశ్చరైజర్ రాయాలి. మీకు ఇంకా చాలా ఎక్కువ డ్రైనెస్ ఉంది అనుకోండి ఫీట్లో, మాయిశ్చరైజర్లో కొంచెం ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ బేబీ ఆయిల్ కూడా మిక్స్ చేసి అలా కూడా రాయొచ్చు మీరు. ఈ 2 థింగ్స్ మీరు ఫాలో అవ్వండి. అండ్ మంత్లీ వన్స్ ఆర్ 1.5 monthలో ఒకసారి ఇంట్లో అయినా పెడిక్యూర్ చేయండి, లేదంటే సాలాన్కి వెళ్ళి పెడిక్యూర్ చేయండి. ఓకే గర్ల్స్, so girls, if you enjoyed this episode, subscribe, like and share, and follow me on Ashtrixx official on Instagram and Ashtrixx on Facebook. And more updates ki and giveaways win cheyadaniki please follow me on www.ashtrixx.com. See you on the other side. It's bye from Ashtrixx. Super home ready అంటే కాళ్ళలో స్కిన్ పగులుతూ ఉంటుందంటమా. ఛీ, ఏయ్ మీ కాల్ని మీ కాల్కి సరిపడే అంత కరెక్టా? రెడీ కాల్కి సరిపోయేంత రెడీ. వింటర్ సీజన్, చలి వచ్చేస్తుంది కదండి. సో ఈ కూల్ వెదర్తో వచ్చే చిన్న చిన్న స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదండి. నంబర్ 1 డ్రైనెస్, నంబర్ 2 స్కిన్ డల్నెస్. ఈ 2 ప్రాబ్లమ్స్కి ఇంట్లోనే మంచి సొల్యూషన్ ఈ ఎపిసోడ్లో మీకు చూపిస్తున్నాను.